కుర్చీ మాట్లాడతాం మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ కుర్చీలే కూడా ఉన్నాయి. కుర్చీలు ఉంటాయి కదా వాళ్ళ కుర్చీ వాళ్ళే మొత్తం పెట్టేసుకున్నారు ఆల్రెడీ. అది ఎక్కడ రాజ్యసభ ఈరోజు పెద్దల సభ దేశంలోనే రాజ్యసభ అంటే పెద్దల సభ. ఒక్క సీట్ అన్నా ఉందా ఈరోజు? ఉండే ముగ్గురున్న బీజేపీకి. ఈరోజు నీకు సీటే లేదు. ఎక్కడుంది నీ సీటు? రాజ్యసభలో నీకు సీట్ లేదు. ఎక్కడుంది నీది? అయిపోయింది. చంద్రబాబు చాప్టర్ క్లోజ్. టీడీపీ ఓగయా, వైసీపీ ఆగయా. దేకో వై నాట్ Y75 పక్కా నేను చెప్తున్నా. మాది కడప జిల్లా జమ్మలమూడు గడ్డ, వైసీపీ అడ్డ. మళ్ళీ మా ఎమ్మెల్యే సుధిరెడ్డినే ఎమ్మెల్యే గుర్తుపెట్టుకో. మా ఎమ్మెల్యే సుధిరెడ్డి మాకు ఎమ్మెల్యే. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి. వై నాట్ Y75 అంతే. నేను చెప్తాను కదా, సింపుల్ చెప్తా. 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు కదా, 3000 అవుతాయి సంవత్సరానికి. ఇప్పుడు ఆసరా ఉంది, 18,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. అమ్మఒడి ఉంది, 15,000 రూపాయలు వస్తున్నాయి. పింఛన్ ఉంది, 3,000 రూపాయలు వస్తున్నాయి. రేపు జగన్ మళ్ళీ పెంచుతాడు. నువ్వు రైతు భరోసా ఉంది. ఇవన్నీ కలుపుకుంటే నీ 3 గ్యాస్ సిలిండర్లు 3,000 రూపాయలు ఏమవుతుంది? ఏమి కాదు. నీ అబద్ధాలు హామీలు ఎవరు నమ్మరు. అది అన్న, రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి సేవలు అందించాడు కానీ ఎలాంటి పరిపాలించాడు అనేది ఎలా చెప్తాను? కడపలో ఒకటే మనం చెప్తానండి. ఈరోజు ప్రతి గ్రామంలోకి వెళ్తే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి టీడీపీ వాళ్ళకే చెప్తున్నా. వాళ్ళని అడగండి. వాళ్ళకి ప్రతిరోజు పింఛన్ ఇంటికి పోతుంది. టీడీపీ కూడా పింఛన్ వస్తుంది కదా, రైతు భరోసా వస్తుంది కదా, అమ్మఒడి వస్తుంది కదా, అనేక పథకాలు టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి కదా. మరి వాళ్ళే లబ్ధి పొందుతున్నప్పుడు ఇంకా ఎక్కడ టీడీపీ అంటున్నాను నేను. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కదా, జనసేన టీడీపీ కలిసి వచ్చి 160 సీట్లు కలుస్తాం, ఏ జగ్గుబాయ్ జగన్ అంటూ చూస్తా తెలుస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంతసేపు మాట్లాడినా నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆడుతుంటే నాకు మళ్ళీ వేస్ట్ టైం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలా? ఎక్కడ వార్డు నెంబర్ కా నుంచి చెప్తున్నా. ఇప్పుడు 2024 కూడా టీడీపీ జనసేన బీజేపీ అంటున్న పుత్తలు ఇంకా కలలేదు కదా. కలిసినా కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గమ్మని చెప్పండి. ఆ తర్వాత ఏమని చెప్తాం. సార్, మోడీ గారిని కలిసి వచ్చాడు చంద్రబాబు నాయుడు, ఏం మాట్లాడకపోవడం కారణం ఏంటంటారు? ఒక్క నిమిషం నేను చెప్తానండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా గారు తిరుపతికి వచ్చారు. అమిత్ షా గారి మీద చెప్పులే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. గుర్తుందా మీకు? ఇదే నరేంద్ర మోడీ గారు విజయవాడకి వచ్చారు. గో బ్యాక్ మోడీ అని బెలూన్స్ ఎగరేశాడు. డౌన్ అన్నాడు. పిల్లానే చూసుకోలేని వాడు దేశాన్ని చూసుకుంటే మోడీ గారినే తిట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ ఉద్దు అదే చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎంతవరకు ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉన్నారు? నీకు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు, లేదా జుట్టు పట్టుకుంటావు. నిన్ను ఎవరు నంబరు చంద్రబాబు. అది అంటే మరి చెల్లె వ్యతిరేకించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లి చూడడం రాష్ట్రాన్ని చూస్తానని ఒకటి వార్ వన్ సైడ్. అందరూ వచ్చారు కదా, రండి. జగనన్న ఒక్కడే సింహాలు వస్తున్నాడు. నేను లబ్ధి చేసి నాకు ఓటేయండి, లేకుంటే వేయకని చెప్పి దుమ్ము తెరవున్న మొగోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ఈ చెత్త పార్టీలన్నీ ఎన్ని ఏకమైనా ఏమీ కాదు. అది ఇప్పుడు మరి పులివెందుల సిరిమల గారి ప్రభావం ఏం పడదంటారా ఇప్పుడు కడప జిల్లాలో? కానీ దేనికి పడుతుంది? తెలంగాణలో ఏమైంది? నేను ఎక్కడ పుట్టా, ఇక్కడ పెరిగినా, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా, నేను ఇక్కడే పోటీ చేస్తా అని చెప్పింది ఆమె. అక్కడ తెలంగాణకి వెళ్ళి ఆడైపోయింది సినిమా. రాజన్న బిడ్డనే, రాజన్న వారసురాలు. నువ్వు రాజన్న బిడ్డవే, మేము కాదని లేదు. నువ్వు రాజన్న బిడ్డవే. ఇక్కడ రాజశేఖర రెడ్డి కొడుకుండేది. అది నువ్వు బిడ్డవే. వెళ్ళిపోయిన పెళ్లి చేసుకొని అక్కడే నీ వ్యాపారం అంతా అక్కడే. ఇక్కడేం దొరకదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ను నువ్వు చంద్రబాబుతో కలిసినా ఏం చేయలేవు, నువ్వు కాంగ్రెస్ పార్టీని కలుసుకుని ఏం చేయలేవు. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు. ఆ రోజు మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో మీ తండ్రి గారిని జరిపించిన కాంగ్రెస్ పార్టీ కాదా? నువ్వు రాజశేఖర కూతురే కదా. నీకన్నా కొద్దిగా ఉన్నా నీకు ఇది ఉందా? మీ తండ్రి కానీ ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నావు. నీ కొనీసం అన్న కొద్దిగా ఇంకిదిగానే ఉంటే నువ్వు రాజశేఖర బిడ్డవైతే నువ్వు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మాట్లాడే హక్కు నీకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షర్మిల మాట్లాడే హక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షాలు కానీ ఎవరికి లేదు. వై నాట్ Y75. అని కొన్ని మీడియాలు ప్రధానంగా ఏ బాబాయ్ హత్య అని ఇప్పుడు చెల్లి ఇప్పుడు వదిలేసారు, ఏ మీడియాలో వేస్తున్నారు? ఎలా చూస్తారు ఈ పరిణామాలు? ఒకటి బాబాయ్ హత్య ఏ టైంలో జరిగింది? టీడీపీ గవర్నమెంట్ జరిగింది కదా. 6 సంవత్సరాలు 6 నెలలు 7 నెలలు గ్యాప్ ఉంది కదా. అప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు, ఏమైనా వేయచ్చు కదా. ఎందుకు వేయలేదు? అప్పుడు మీరు ఎందుకు వేయలేదు? వేయాలి కదా. అధికార పార్టీ టీడీపీ మీరే కదా.
మీరు చేయాల్సింది పోయి వద్దు మళ్ళీ బాబాయ్ అత్త చేశారు అది చేశారు ఇది చేశారు. ఈ చంద్రబాబు నాయుడు సచ్చుమాటలన్నీ నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ జనం ఎవరూ లేరు. ఏమి కాదు. వై నాట్ వై 75 ఇంక్లూడింగ్ మై జమ్మలమాడు గురించి కూడా చెప్తున్నా. మా ఎమ్మెల్యే సుధిరెడ్డి జై జగన్ జై సుధిరెడ్డి. రాష్ట్రంలో అప్పులు పాలైపోయింది, అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పండి, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎక్కడ అప్పులేనే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత అప్పు ఉంది, జగన్ వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇస్తా ఉంటే ఎంత అప్పు ఉంది ఒక్కసారి ప్రజలకు అంతా తెలుసు. ఆయన కరోనా టైంలో కూడా 2 years కరోనా టైంలో ప్రపంచమే కరోనా టైంలో అతలాకుతలం అయిపోయింది. అటువంటి టైంలో జగనన్న ధైర్యంగా నేను విన్నానని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించినాడు. వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరికి వైద్యం అందించిన జగన్ కరోనా టైంలో కూడా ఇంత చేసి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఓకే, జై జగన్ జై సుధిరెడ్డి జై జగన్.